తీసుకుంటాను. కొంచెం ఆ పేషెన్స్తో మీరు ఉంటారని ఆశిస్తున్నాను. రామ్మోహన్ గారు మీరు చెప్పండి. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో గతంలో చూడని ఒక పరిణామాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఫిరాయింపు చేసి ఎమ్మెల్యేలు తప్పు చేశారా? పర్టికులర్గా ఇప్పుడు ఆ స్థానాల్లో సుప్రీంకోర్టు ఏమైనా కలుగు చేసుకొని పార్టీ ఫిరాయింపు తప్పు అని ఒక నిర్ణయం తీసుకుంటే కనుక అటు బీఆర్ఎస్ న్యాయ పోరాటం గెలిస్తే కనుక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? పార్టీని ఫిరాయించాలి అనుకునే వారికి ఇది ఒక గుణపాఠంగా మారే అవకాశాన్ని కనిపిస్తోందా? సింపుల్గా షార్ట్గా చెప్పండి సార్, ఏమంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే ఛానల్ ఉన్న పెద్దలు అంది సత్యం గారికి ఈ మంచి టాపిక్, ఒక అకాడమిక్ టాపిక్, నాకే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా అందరూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే మేము మధ్యన మౌన ప్రేక్షకులుగా ఉండాల్సి వచ్చేది. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. దీన్ని మీకు అభినందనలు మీ యజమాని గారికి. అట్లాగే మీ ఎంట్రీలో పేర్కొనే విషయాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు రాశారో కానీ మీరు చదివిన విధానం కానీ ఈ రెండు బాగున్నాయి. ఒక మాట చెప్తాను, ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవ్వరు ఆపలేరు. ఆనాటి ఫ్రెంచ్ విప్లవం నుంచి ఇప్పటిదాకా ఏది కూడా ఒక ఉద్యమం వస్తే దాన్ని కొనసాగే. ఇప్పుడు ఫిరాయింపుల దాని మీద పెద్ద ఎత్తున చర్చ, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది ఆయారాం గాయం సంస్కృతి మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ప్రజల్లో నేను ఒక్కడిని గెలిస్తే చాలు మొత్తం ప్రభుత్వం నాది అన్నాడు. ఇప్పుడు ఒక్కడి గెలవకపోయినా సరే ప్రభుత్వం నాది అనేవాడు ఉన్నారు, అంతకంటే ఘనుడు ఉన్నారు ఇప్పుడు. కనుక అక్కడిని చూస్తే దీన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కొనసాగించింది టిఆర్ఎస్ పార్టీ గతంలో కూడా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఈ దేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఫిరాయింపులకు ఎప్పుడు వ్యతిరేకం ఉంటారు రాజేశ్వరి గారు, సమస్య లేదు, దీనికి ఫర్మ్ గా చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఒక విత్తు ఓడి పెడితే చెట్టు ఓడి మొలవదు కదా. కానీ విత్తు మనం మంచిదని పెట్టుకున్నాం. వ్యవసాయదారులు చెప్తున్నాను, కాకరకాయ విత్తనాలు తెస్తే నేను తెల్లటి పేపర్ ఉండేది, తెల్ల కాకరకాయలు కాస్తాయని ఇచ్చాను. నేను పెడితే తీరా నేను పండించే రకాలు నల్లటి వచ్చేసింది. అప్పుడు నల్లటి మీద పెద్ద పోజు లేదు, ఇప్పుడు నల్లటి కాకరకాయలు వాడతాం. కనుక నేను విత్తు పెట్టిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు నాకు తెలిసింది. ఇప్పుడు అంతే, ప్రజలు ఏమనుకున్నారు, ఫలానా పార్టీ మంచిది, పార్టీ అభ్యర్థి రెండు చూస్తారు. ఎమ్మెల్యేలు ఓన్లీ పార్టీ చూడరు, గెలిపించారు. గెలిపించిన వాళ్ళు మోసం చేసిపోతే గాలంబు రాగానే కాటేసి తీరుతారు. గతంలో కూడా ఫిరాయింపుదారులకు అది పెట్టిండ్రు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. దానం నాగేంద్ర గారికి అదే చేశారు కదా మొదలు. పాపం ఆయన ఇది నియోజకవర్గాల వారిగా మాట్లాడదాం సార్. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఓటు వేసేటప్పుడు ఒకటి పార్టీని చూస్తాను, లేదంటే వ్యక్తిని చూస్తాను. సో ఆ పార్టీ మీద లేకపోతే ఆ వ్యక్తి గెలిచి వేరే పార్టీ మీద వెళ్ళటం అనేది ఆ ఓటర్ను మోసం చేసిన అంశం అయితే అవుతుంది. అందుకే పార్టీ ఫిరాయింపులు అటు 10th షెడ్యూల్ కూడా తీవ్రంగానే ఖండించింది. కాకపోతే అది జరగట్లేదు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ముహూర్తం ఆసన్నమైంది. ఇప్పుడు మిగతా గతంలో పదవీ కాలం అయిపోయేదాకా వేచి చూసారు, ఇప్పుడు అయిపోయింది, 2 వాయిదాలు ఇచ్చింది. ఇంత సమయం మీకు అవసరమా, మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు అన్నది. దీని మీద ఏమంటే భారత ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం అంటున్నాను. మంచి చెడ్డ స్పీకర్ అధికారులు రాజ్యాంగ పదవి కనుక మీరు తీసుకోలేమని ఇప్పటిదాకా ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం కనుక అది తప్పనిసరి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. రైట్. మొత్తానికైతే పరిస్థితులు పరిణామాలన్నీ మారిపోతున్నాయి కనుక ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే కనుక ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అసలు ప్రజల మూడ్ ఎలా ఉంది, పార్టీ పరిస్థితి ఏంటి, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే బలాబలాలు ఏంటి, దీనిపైన మనం సర్వే చేసాం. ముందుగా ఖైరతాబాద్కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఖైరతాబాద్ విషయానికి వస్తే తెలంగాణలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా ఖైరతాబాద్ అయితే గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీజీఆర్ ఎన్నిక కావటం, తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గంగా కూడా పేరు పొందటం ఇక్కడి విశేషం. రాష్ట్ర విభజన తర్వాత